ప్రకృతి మాత సొగసును దిద్దుకొని కనువిందు చేస్తున్నాయి మోదుగ పూలు. వీటిని హోలీ పూలు అని కూడా పిలుస్తారు. ఒకప్పుడు హోలీ పండుగ జరుపుకోవాలంటే ఈ పూలు కంపల్సరీ. పూలతో రంగునీళ్లు తయారు చేసుకుని చల్లుకునేవారు. రాను రాను వాటి ప్రాధాన్యత తగ్గుతుంది. సిద్దిపేట జిల్లా గోవర్ధనగిరిలో మాత్రం మోదుగు పూలతోనే హోలీ జరుపుకుంటారు. హోలీ దగ్గర పడడంతో అడవిలోకి వెళ్లి మోదుగు పూలు తెచ్చుకుంటున్నారు గ్రామస్తులు. అడవిలో చెట్లన్నీ మోడుబారుతున్న వేళ ప్రకృతి ఒడిలో అందంగా విచ్చుకునే పుష్పాలు మోదుగు పూలు. హోలీకి నెల రోజుల ముందు నుండే చెట్ల నిండా విరబూసిన మోదుగు పువ్వులు అడవికి కొత్త అందాన్ని తెచ్చిపెడుతున్నాయి. హోలీ పండుగ కోసం రంగుల లోకాన్ని ఆవిష్కరిస్తాయి మోదుగ పూలు. ఈ పూలతోనే హోలీలో చల్లుకునేందుకు రంగుల్ని తయారు చేసుకుంటారు. అందుకే వీటిని హోలీ పూలను కూడా పిలుస్తుంటారు. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గోవర్ధనగిరి గ్రామంలో మోదుగు చెట్ల నిండా విరబూసిన పూలు స్థానికులను బాటసారులను ఆకట్టుకుంటున్నాయి. యువకులు వృద్ధులు అడవుల్లోకి వెళ్లి మోదుగు పూలు తెచ్చుకుంటున్నారు. హోలీ పండుగ కోసం మోదుగు పూలతో రంగునీళ్లను తయారు చేస్తున్నారు. హోలీ పండుగ వచ్చిందంటే హోలీ పండుగ రోజు దీన్ని ఏం చేస్తారంటే ఆనవాయితీగా హోలీ పండుగ రోజు ఒక వారం రోజుల ముందు దీన్ని పువ్వును తెంపుకొని ఆరబెట్టి ఉడకబెట్టి దీన్ని హోలీ పండుగ రోజు దీన్ని సంబరాలు చేసుకుంటాం. మా తాత ముత్తాతల నుండి వచ్చిన ఆనవాయితీ ఇది. అప్పటి నుండి మేము కలర్లు అనేది వాడము. ఎందుకంటే దీనిలో ఒక ప్రత్యేకత ఉంది. దీనికి ఎలాంటి వ్యాధులు రావు. దీనికి గోగు పువ్వు తింటే కూడా దీనిలో ఒక రసాయన ఒక మకరందం ఉంటుంది. ఆ పువ్వు ఇప్పి తింటే అందులో 2-3 డ్రాపులు చక్కెరలాగా మకరందం వెళ్తుంది. అది తింటే కూడా హెల్త్కు చాలా మంచిదంట. ఈ పూలను వేడి నీళ్లలో ఉడికిస్తే సహజ సిద్ధమైన రంగు తయారవుతుంది. ఈ రంగుతో ఎలాంటి చర్మ సమస్యలు ఎలర్జీలు రావు. హోలీకి కెమికల్స్ ఉండే కలర్స్ ను పక్కన పెట్టి మోదుగు పువ్వుతో రంగులు తయారు చేసుకుంటామని చెబుతున్నారు గోవర్ధనగిరి గ్రామస్తులు. పువ్వును తీసుకెళ్లి ఇంటికాడ ఉడకబెట్టి దానికి రంగులు తయారు చేసి అందరి మీద చల్లి హోలీ పండుగ ఆనందంగా జరుపుకుంటాం. మేము అందరం తాత ముత్తాతల నుంచి సాంప్రదాయబద్ధంగా వస్తున్నాయి. మేము కలర్లు పెట్టి ఆడడం హోలీని ఈ పువ్వుని తీసుకుపోయి పువ్వుతో రంగులు తయారు చేసి అందరి మీద చల్లి రంగులు పోసుకొని అది చేస్తాం. ఎందుకంటే ఈ పువ్వుల బాబతి రంగులు ఏం ఎఫెక్ట్ కాదు, మంచిగా ఉంటుంది. మన రసాయనాలు వాడినాం అనుకో హెల్త్ కూడా ప్రాబ్లం ఉంటుంది, మంచిగా ఉంటుంది. అది మా తాత ముత్తాత నుంచి 200 సంవత్సరాల క్రితం నుంచి ఇది ఆనవాయితీగా ఈ గోగు పువ్వు అనేది మా వాళ్ళు వాడినరు. వాళ్ళ ద్వారా మేము కూడా ఈ 50 సంవత్సరాల నుంచి మేము కూడా ఈ పువ్వును తెంపుకొని ఆరబెట్టి దానిలో నానబెట్టి రసాయనం తీసి దీన్ని మేము రంగుల విధంగా వాడుకునేది. నారింజ రంగులో కనువిందు చేస్తున్న ఈ పూలు కొన్ని రోజులే కనిపిస్తాయి. హోలీ తర్వాత చూద్దామన్నా దొరకవు. ఇదే ఈ పూల ప్రత్యేకత.